మీరు కత్తులు పట్టుకుని తిరగలేదు. మీ వెనకాల జనాన్ని పోగు చేసుకుని కర్రలు పెట్టి తిరగలేదు. ఒకళ్ళకి అన్యాయం చేయలేదు. రౌడీ షీటర్ మీ మీద ఎలా ఓపెన్ చేశారు బ్రదర్? నన్ను రౌడీ షీటర్‌ని చేయడానికి నేనేమి దొంగను గాదు. అలాగని నేరాలు చేసినటువంటి వ్యక్తిని కూడా గాదు. నేనొక దైవజనుడిని. అంతేకాకుండా సమాజంలో నేర ప్రవృత్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క సువార్త అలాంటి వాళ్ళకి ప్రకటించి అనేక మంది తమ జీవితాలు మార్చుకోవడానికి ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తిని. అంతేకాదు సొసైటీలో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, పేదరికంలో ఉన్నారో, తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. వరదల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆహార ధాన్యాలు అందించాం. రోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థికంగా మెడికల్ ఖర్చులు అందించాం. ఈ ప్రకారంగా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిని. అలాంటి వ్యక్తినైనటువంటి నన్ను ఈ ప్రభుత్వానికి అనుసంధానంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసు వారు రౌడీ షీటర్‌ని చేసి ప్రకటించారు. నా మీద 7 కేసులు పెట్టారు. ఇన్ని కేసులు పెట్టడానికి ప్రధానమైన కారణం ఆంధ్రాలో అన్యాయంగా చర్చిల్ని కూల్చివేస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధి మీద నేను గొంతు విప్పినందుకు, చర్చిల్ని కూల్చటం అన్యాయం అని చెప్పినందుకు నా మీద కేసులు వేశారు. నేను మాట్లాడకుండా ఉండడానికి, నన్ను భయపెట్టడానికి ఇన్ని కేసులు నా మీద బనాయించారు. క్రైస్తవ్యానికి అన్యాయం జరుగుతుందని, సేవకుల్ని బాధ పెడుతున్నారని, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయని సోషల్ మీడియా వేదికగా మాట్లాడినందుకు ఈరోజు నన్ను రౌడీ షీటర్‌ని చేసి నా మీద పోలీస్ కేసులు పెట్టి నన్ను వేధించడం మొదలుపెట్టారు. అంతేగాని స్వతహాగా నాకు ఏ నేర ప్రవృత్తి లేదు. ప్రజల కష్టాలు చూచి ఒక దైవజనుడిగా, సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి వ్యక్తిగా ప్రజలకు అన్యాయం జరుగుతుందని గొంతు విప్పినందుకు నన్ను నేరస్తుడిని చేశారు. ఈరోజు జరుగుతున్న దారుణం ఇది. ఒక పాస్టర్ గారి యొక్క చర్చిని అన్యాయంగా కూల్చివేయడానికి ఇక్కడ ఏంటంటే ఇండిపెండెంట్ సేవకులు అంటే కొంతమంది గెట్టదు. ఆ గెట్టనోడు ఏదో చిన్న కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ ఆధారంగా అధికారులు యాక్షన్లోకి వెళ్తున్నారు. అక్కడ సమస్య వస్తుంది. ఆ సమస్యని హ్యాండిల్ చేయడానికి క్రైస్తవ సంఘాలను కలుపుకుని భీమవరంలో మెయిన్ సెంటర్లో ధర్నా చేశాం. అప్పుడు దాని మీద కేసు కట్టి ఇట్లాగా ఎక్కడ క్రైస్తవులకు ఇబ్బంది కలిగితే అక్కడికి వెళ్ళి వాళ్ళ పక్షంగా మాట్లాడి అక్కడ న్యాయం చేయమని అడుగుతున్నందుకు ఒక్కొక్క చోట ఒక్కొక్క కేసు నా మీద పడింది. ఆ కేసుల్లో భాగంగా ఆగివిడి సమస్య స్టార్ట్ అయింది. ఆ గొడవకి నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. నేను ఆ గొడవ జరగడానికంటే ముందు నుంచి అంటే 2025 నవంబర్ నెల నుండే మా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడడం మొదలుపెట్టాను. పాస్టర్స్ ఫెలోషిప్లు ఉన్నాయండి. ఏ ఫెలోషిప్ కూడా క్రైస్తవులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడాల. ఆ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 9 చర్చిలు తీసేశారు. 9 చర్చిలు తీసేసినా కూడా ఏ చర్చి పాస్టర్ గారికి నొప్పి కలగలేదు, బాధ అనిపించలేదు. నేను క్రైస్తవ నాయకుడిని చెప్పుకునేవాడు కానీ ఎవరికి బాధ కలగల. పోయింది ఎవరు? చిన్న సేవకులు పోయారు. వాళ్ళ పక్షంగా మాట్లాడేవాళ్ళు లేరు. మేము కూల్చిన ప్రతి చర్చి దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిన వాస్తవాల్ని బయట ప్రపంచాన్ని తెలియజేశాం. ఆ విషయాలు తెలుగు వారందరికీ కూడా తెలిసే. లైసెన్స్ లేని చర్చిలు కూల్చేస్తున్నాను అని చెప్పారు. దాంట్లో న్యాయం ఉందిగా బ్రదర్? ఆంధ్రాలో ఎన్ని టెంపుల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని పాటించి రిజిస్టర్ చేయబడి ఉన్నాయి? లెక్క తీయమనండి. 100కి 95% అన్నీ కూడా అన్రిజిస్టర్డ్ గుడులే ఉంటాయి, అన్రిజిస్టర్డ్ మసీదులే ఉంటాయి, అన్రిజిస్టర్డ్ చర్చిలే ఉంటాయి. రిజిస్ట్రేషన్ లేని తీసేసేని అంటాం కాదండి. అక్కడ గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకుని చర్చి ఎవరైతే కట్టుకున్నారో ఆ కట్టుకున్నటువంటి చర్చిని తీసేశారు. ఆయన తీసేయండి, తప్పులేదు. అలా తీసినప్పుడు చట్టం అందరికీ సమానమే కదా. అదే గవర్నమెంట్ భూమిలో ఎన్ని గుళ్ళు ఉన్నాయి? మరి గుళ్ళు ఎందుకు తీయలే? మరి అనేక మంది చెప్తున్నమాట ఇది హిందూ దేశం అని చెప్తున్నారు. ఈ దేశానికి ప్రామాణికం ఏంటి? భారత రాజ్యాంగం. ఇది స్వతంత్ర గణతంత్ర రాజ్యాంగ సంబంధమైనటువంటి దేశం. ఇది ఒక మతానికి ప్రయారిటీ ఉన్నటువంటి దేశం కాదు. అసలు భారతదేశానికి అధికారిక మతమే లేదు. ఇది మత రాజ్యం కాదు. ఒక సిక్కుకి, ఒక జైనుకి, ఒక ముస్లింకి, ఒక హిందూకి, ఒక క్రిస్టియన్కి, అన్ని మతాలకి కూడా ఒకే రకమైనటువంటి హక్కు ఉంది. మరి అలాగైనప్పుడు హిందూ దేశం అని ఎక్కడైనా రాజ్యాంగంలో చెప్పబడిందా? చెప్పబడినప్పుడు హిందూ దేశం అని నువ్వు ఎట్లా అంటావు? ఏమండి, రాజ్యాంగం మనకు ఒక హక్కు ఇచ్చింది. మన హక్కుల్ని మనమే కాపాడుకోవాలి. మీ నాన్నగారు 10 సెంట్లు భూమి ఇస్తే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీదే. అలాగే ఈ దేశం నాకు ఒక హక్కు ఇచ్చింది, నా హక్కుని నేనే కాపాడుకోవాలి.
నా హక్కు మీద ఎవరైనా దాడి చేస్తారంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను? మీ హక్కు మీద దాడి చేస్తే మీరు ఒప్పుకుంటారా? నేను మీ హక్కు మీద దాడి చేయనప్పుడు నా హక్కు మీద దాడి చేయడానికి నీకు ఎవరిచ్చారా రైట్? ఆ హక్కు విషయంలో ఎంతవరకైనా ముందుకెళ్తాను, చావడానికి నేను సిద్ధపడతాను, కానీ మనుషులతోనూ పరిస్థితులతో రాజీ పడడానికి మాత్రం నేను సిద్ధంగా ఉన్నాను. నా మీద పెట్టిన ప్రతి కేసు కూడా కేవలం క్రిస్టియానిటీ కోసం కొట్లాడినందుకే. నా ఆస్తులు కాపాడుకోవడానికి కేసులు పడలేదు నాకు. బ్రదర్, ఆవిడ మీద కేసు పెట్టారు, నా మీద కేసు, నా అల్లుడి మీద కేసు, మా పాప మీద కేసు, నా కొడుకు మీద 13 సంవత్సరాలు వయసుంది ఆడికి, ఆడి మీద కూడా కేసు వేయించారండి. ఎంత దారుణం చూడండి బ్రదర్. 13 సంవత్సరాల పిల్లోడికి ఏం తెలుస్తుంది బ్రదర్? కనీసం అధికారులు అయినా నీతి ఉండాలి కదా బ్రదర్. పెద్ద పెద్ద సంఘాలు ఉన్న మీకులాగా నేను కూడా నా సువార్త చేసుకుంటూ నేను వెళుతూ ఉండుంటే ఈరోజు నేను రౌడీ షీటర్ని అయ్యేవాడిని కాదు. కేసుల నిమిత్తం ఎవరైనా ఏదైనా సపోర్ట్ చేస్తే బాగుండు అనేటటువంటి పరిస్థితికి దిగజారిపోయాము అంటే అంత ఆర్థిక నష్టానికి లోనయ్యాను అంటే 8 రోజులు జైల్లో ఉన్నాను, 3 రోజులు పోలీస్ కస్టడీలో ఉన్నాను. ఎవరి కోసం? నా భార్య బిడ్డల కోసం కాదే. క్రైస్తవ సమస్యల్ని ప్రపంచానికి పరిచయం చేసినందుకు నన్ను రౌడీ షీటర్ని చేసి అన్ని రకాలుగా ఆర్థికంగా కురంగదీసి కనీసం నేను బయటికి వెళ్ళాలి అంటే ఫ్యూయల్ కోసం కూడా ఆలోచించుకుని రావాల్సిన పరిస్థితి ఈరోజు నాకు ఏర్పడింది అంటే కారణం ఈ సమస్యల వల్ల కాదు. బ్రదర్, మీరు సూపర్ బ్రదర్, మీరు భలే పోరాడుతున్నారు బ్రదర్ అన్నవాళ్ళు కానీ, అన్న మీరు జైలుకి వెళ్ళారు, అన్న మీరు ఇంత ఖర్చు అవుతున్నారు, మీకు ఎలా వస్తుంది, మీ ఆర్థిక నేపథ్యం ఏంటి, మీ సిచ్యువేషన్ ఏంటి, ఎట్లా అని ఆలోచించి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి. అయినా కూడా ఓపిక తెచ్చుకొని ఉన్నవి లేని అమ్ముకుని కేసుల నుండి బయటికి రావడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈ బాధ అంతా కూడా దేనికోసం అంటే క్రిస్టియానిటీ గురించి, కూల్చిన ప్రార్థనా మందిరాల గురించి బయట ప్రపంచానికి తెలియజేసినందుకు నా మీద పగబట్టాను. చెరసాలలో నేనున్నా, ఆ జైలు గోడల మధ్య నేను కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రభు సందులో ప్రార్థన చేస్తే నన్ను ధైర్యపరిచాడు. నేనున్నాను, ఈ రోజు వరకు ఆయనే నడిపిస్తాను, ఇక ముందు కూడా ఈ విధంగానే నడుస్తాను. నేను క్రిస్టియానిటీ గురించి మాట్లాడకపోతే కొంతమంది వ్యక్తుల పక్షంగా వెళ్ళి మాట్లాడితే లక్షల రూపాయలు వస్తాయి నాకు. ఆ పెంట నాకు అక్కర్లేదు. ప్రభు నన్ను ప్రేమించి నాకు ₹1 ఇస్తే ఆ ₹1 10,000తో సమానం. ప్రభు కోసమే బ్రతుకుతాను, ప్రభు కోసమే చచ్చిపోతాను. ఆఖరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎన్ని అవమానాలు ఎదురైనా క్రైస్తవ్యానికి ఇబ్బంది కలిగితే మాట్లాడకుండా ఉండలేను. ఇంకో 10 కేసులు పెట్టుకున్నా పర్వాలేదు, అవసరమైతే జీవితాంతం జైల్లో అయినా ఉంటాను, కానీ నా క్రైస్తవ సమాజానికి రాజ్యాంగ ప్రకారంగా ఇచ్చినటువంటి హక్కుల మీద ఎవరు దాడి చేసినా నేను సైలెంట్గా ఉండలేను, మాట్లాడుతూనే ఉంటాను, అందుకు అనుగుణంగా ముందుకెళ్తూనే ఉంటాను.